అందరికీ అయితే అవును. ఇప్పుడు అన్ని గుణాలు. ఫర్ ఇన్‌స్టెన్స్ 'జమీందార్ గారి అమ్మాయి' హ్మ్. నాకు మూడో పిక్చర్ ఫస్ట్ పిక్చర్ ఆఫ్టర్ 'నీతి' ఫ్లాప్ అయింది పిక్చరు. హ్మ్. అది అయిన తర్వాత మళ్ళీ పిక్చర్ ఇచ్చారా సార్ మీకైతే? ఫ్లాప్ అయ్యాక? నవతా కృష్ణరాజు హ్మ్. అనేటటువంటి ఆయన, ఆయన ఎక్కడో నా కథలు చదివి నేను డైరెక్టర్ అనుకున్నాడట. హ్మ్. నేను చెప్పా నవతా కృష్ణరాజు, "అయ్యా ఫ్లాప్ అయింది. ఎందుకు ఫస్ట్ పిక్చర్ మీరు చూస్తున్నారు" అని చెప్తే, నేను తీస్తాను డిస్ట్రిబ్యూటర్స్ కాదంటారు. ఏవైనా కూడా అనమాట. 'జమీందార్' గారు 'శీష్ మహల్' అని ఒక హిందీ ఈ స్టోరీ అది కొన్నాడాయన. సో, ఆయన ఎస్వి రంగారావు జమీందార్. ఆయన కూతురు శారద ఏదో స్క్రిప్ట్ రాసుకున్నారు. డివి నరసరాజు గారు దానికి రైటర్. చేశాము. ఆయన జమీందార్ ఎటువంటి క్యారెక్టర్ అంటే బోలా మనిషి. హ్మ్. అందరికి డబ్బిచ్చేస్తారు. అలా డబ్బిచ్చి తను ఉన్నదంతా పోగొట్టుకొని, హ్మ్. తను కట్టిన సత్రంలోనే ఉంటూ, ఎవడైతే తనకు డబ్బిచ్చారో వాడు కొని ఈ మహల్‌ని అనుభవిస్తాడు. ఇది కథ. తర్వాత వాడు కొడుకు కూతురు రొమాన్స్ అనేది ఇది 'శేష్ మహల్'. ఫస్ట్ షెడ్యూల్ చేశాం. బ్రహ్మాండంగా చేశారు. సరే శ్రీరా నేను ఒక లో యాంగిల్ చెస్ బోర్డ్, అది చెస్ ఆడతాడు ఫ్రెండ్‌తో ఆ జమీందారు. చెస్ బోర్డ్ ఇలా లో యాంగిల్‌లో పెట్టి, చెస్ బోర్డ్ పెట్టి ఎస్వి రంగారావు ఆడేటట్టుగా చెప్పారు. రంగారావు ఇది పెట్టాను నేను. మాకిదే అంటే మాయాబజార్ నుంచి పరిచయం కదా బాగా. దట్ ఇంటిమేసీ దోస్ డేస్ వర్ వెరీ వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎస్పెషల్లీ విత్ అసిస్టెంట్ డైరెక్టర్స్. ఇక్కడ పెట్టాను. నువ్వు అక్కడ పెట్టావా? హ్మ్. నేను ఒక షాట్ ఇస్తాను చూడు. హ్మ్. ఆస్పత్రి గారు అలా వచ్చి ఏదో ఒక డైలాగ్ ఉండి అది తీసి ఆ పాన్ ఆ క్వీన్‌లో తీసి టక్ అని కొడతాడు. కొడితే కరెక్ట్‌గా కెమెరా మీద వచ్చింది. అది ఆయనే చేయగలడు. అద్భుతం. ఆహా! హ్మ్. సరే చాలా బాగుంది. బ్రహ్మాండంగా వస్తుంది అనుకుంటున్నా, ఆ ఘటన షూటింగ్ అయ్యి ఒక 4 రోజులు ఒక విషాదకరమైన వార్త. ఎస్వి రంగారావు పోయారు. ఆ! నో మోర్. ఒక షెడ్యూల్ 7 రోజులు షెడ్యూల్ చేసాం. ఏం చేయాలా? అది చేయాలా? ఇది చేయాలా? అని చెప్పి మొత్తం మీద క్రిమేషన్ అయింది. స్క్రిప్ట్ అన్నది. అప్పుడు ఒకడే వ్యక్తి కొన్ని షాట్సు ఆయన లేని షాట్సు అలా ఉంచి అన్నిట్లో ఆయన ఉన్నాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. ఆయన్ని పెట్టి ఆయనతో తీద్దామని చెప్పి గుమ్మడి వెంకటేశ్వరరావు పెట్టాం. వెళ్ళాం. శంకర్రావు బాగున్నాడు మంచి క్యారెక్టరు. ఆయన పోవడం వెరీ సాడ్. బట్ నేను చేస్తాను అన్నాడు. ఒప్పుకున్నాడు. నాకు ఒక సందేహప్రాణి. గుమ్మడి వెంకటేశ్వరరావు బాగుంటుంది. బాగా ఫ్రెండు తెలుసు అంతా చేశాడు. నాకు ఎప్పుడు సందేహం వచ్చినా ఒక ఇద్దరు ముగ్గురు నరసరాజు గారు చాలా ముఖ్యంగా అడ్వైస్ అడిగేది ఎల్వి ప్రసాద్ గారిని. హ్మ్. ఎల్వి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తా. సార్ ఏదన్నా నాకు సందేహం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు రా కూర్చోండి ఈ రకంగా జమీందారు గారు అమ్మాయి చేస్తున్నాం. రంగారావు గారు పోయారు. గుమ్మడి వెంకటేశ్వరరావు పెట్టాను. ఇది విషయం. నాకు తెలీదు ఏమిటో ఉంది. మీరు ఏమనుకుంటున్నారు? ఎట్లా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. ఆయనకంటే ఎవరున్నారు? కరెక్ట్‌గా చెప్పారు. కానీ ఒకటి గుర్తుంచుకో. ఆ క్యారెక్టర్ బోలా మనిషి. అందరికి డబ్బిచ్చే క్యారెక్టర్. హ్మ్. అది ఎస్వి రంగారావు బాడీ లాంగ్వేజ్‌లోనే ఉందది. అవునవును. సో, ఆయన యాక్ట్ చేస్తుంటే ఆయన ఏం చెప్పక్కర్లే. వాడికి డబ్బిచ్చావా? తీసుకురా పోరా అంటుంటే ఉంటుంది. గుమ్మడి రాజు బాడీ లాంగ్వేజ్ అది లేదు. ఆయన డబ్బు కాలిక్యులేటెడ్‌గా తీసుకొని కనిపిస్తుంది. అవును. పేదగా ఆ! కనిపిస్తాడు. సో, ఆయనగా ఆ క్యారెక్టర్‌ని గనక వచ్చి క్యారెక్టర్ చేస్తే బోలాగా చేయగలిగిన సమర్థుడు. హ్మ్. ఎస్వి రంగారావు గారు చెప్పక్కర్లే. ఆయనే గుమ్మడి చేసేస్తాడు. వారికి చెప్పాలి. కానీ ఒకవేళ ఆయన బిజీ షెడ్యూల్ అది గనక ఆయనకి తట్టకపోతే ఆ! యాస్ ఎ డైరెక్టర్ నీ బాధ్యత. ఆయన గనక అది చెక్కకపోతే అది ఆయన తప్పు కాదు. నీ తప్పు. యాస్ ఎ డైరెక్టర్ యువర్ మిస్టేక్. సో, యూ గో యూ హావ్ టు టెల్ దిస్. అబ్బా! అని నేరుగా గుమ్మడి వెంకటేశ్వర ఇంటికెళ్ళా. వెళ్ళి పిలిచి చెప్పాను. ఈ రకంగా ఎల్వి ప్రసాద్ గారు పెట్టాను. ఆయన బోలా బాడీ లాంగ్వేజ్‌లో ఉందన్నారు. మీ దగ్గర లేదన్నారు. ఇది చెప్పమన్నారు అని చెప్పా. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. అందుకేనయ్యా మహానుభావులు వాళ్ళంతా. అటువంటి దిగ్దర్శకులు అని చెప్పి, సరే నేను ప్రాక్టీస్ అని హి గాట్ దట్ ఫీలింగ్ అండ్ హి డిడ్ ఇట్ ఎక్సలెంట్‌లీ నైస్. సో, క్యారెక్టరైజేషన్స్‌లో వస్తుంది డ్రామా అంతా కూడా. అవును కదా సార్. లేకపోతే మీరైతే ప్రతి క్యారెక్టర్‌కి మీరు హ్యాండ్ పిక్ చేసేవారా యాక్టర్స్‌ని? ఆ! హ్యాండ్ పిక్ చేయడం అంటే అంటే వీళ్ళకి అది ఈ సినిమాకి ఒకప్పుడు రాదు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఉందంటే
క్యారెక్టర్ని బట్టి బాగా యాక్ట్ చేయాలి. ఒక్కొక్కప్పుడు కరెక్ట్‌గా అతుకుతుంది స్టోరీలో. సరిగ్గా ట్రై చేస్తాం. ఒక్కొక్కప్పుడు రాదు. హ్మ్. అప్పుడు అది అంతా అంతా గనకైతే ఎక్కడో వీఆర్ ఆల్ నాట్ కొద్దిగా హ్యూమన్ బీయింగ్స్ ఒక పర్సెంటేజ్‌లో వీఆర్ ఆల్ సక్సెస్‌ఫుల్. అవునవును. వీఆర్ నాట్ దట్ ఇది. ప్రతిదీ అలా చేసేటటువంటిది కాదు. దొరకరు ఒక్కోసారి. ఒక్కోసారి దొరకరు ఎక్కువ ఆర్టిస్టులు. సార్లు దొరకదు. ఎక్కువ సార్లు. ఒక్కొక్కసారి కాదు. ఎక్కువ హ్మ్. ఎక్కువ చాలా అంటే అనుకున్నది అంత పర్ఫెక్ట్‌గా రావాలంటే వెరీ డిఫికల్ట్. హ్మ్. బాగానే వస్తుంది. 75, 80% వస్తుంది. హ్మ్. డైరెక్ట్. అన్ని చోట్ల అన్ని విషయాలు మ్యూజిక్‌లో వాటిల్లో వీటిలో అనుకున్నట్టుగా రాదు. అలాగే ప్రతి సినిమాలో సార్ ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తారు. అంటే ఒక వినూత్నమైన అమెరికా అమ్మాయి హ్మ్. ఉదాహరణకి. అంటే ఒక అమ్మాయి తెలుగు నేర్చుకుని మాట్లాడితే ఎలా ఉంటుంది అని అక్కడ అమ్మాయి. అక్కడ అది ఇక్కడ ఏంటంటే ఆమెకి తెలుగు ముందర వస్తుంది. ఆమెకి తెలుగు రాదు. సో, తెలుగు నేర్పిస్తారు. యాక్సెంట్‌తో మాట్లాడుతుంది. అంతా బావుంది. చాలా బావుంది. ఒక అమెరికాని అమ్మాయి తెలుగు నేర్చుకుంటే ఎలాగ తెలుగు మాట్లాడుతుందో అలా మాట్లాడించాం. అంత బావుంది. అంత బాగుంది. అంటే మేము అందులో మునిగిపోయాం. మాకు తెలియలేదు. హ్మ్. వెళ్తూ తర్వాత పాడనా తెలుగు పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వచ్చింది. అదొచ్చింది. అప్పుడు చూస్తే ఇప్పుడు నేను మీ అందరి ముందు మీ తెలుగు పాట పాడతాను. పాడనా కట్ చేస్తే కాంట్రాస్ట్. అచ్చ తెలుగు. ఇదేరా పప్పులో కాలేశం. ఇక్కడ ఇరుక్కున్నామే మనం. హ్మ్. అమెరికా యాక్సెంట్‌లో ఆ పాట పాడించలేవు. ఈ పాట ఉండాలా. మరి ఎలా? నేను అక్కడ పాట అది అలా వచ్చేసిందది. వచ్చేటి హార్డ్‌గా ఉంది. పాడనా తెలుగు పాట ప్లేబ్యాక్‌లో పాడుతుంటే అందులో సుశీలమ్మ గారి గొంతు అదే అచ్చ తెలుగు. కంచు కంఠం. కృష్ణరాజు గారు నాకేదో ఇది మనం పప్పులో కలిపేసాం. పాట బాగుంటే మన వాళ్ళు అన్నీ పక్కన పెట్టేస్తారు చూస్తారు హ్మ్. అన్నాడు. హి వాస్ వెరీ కాన్ఫిడెంట్. హ్మ్. క్రెడిట్ టు కృష్ణరాజు. అంతే. ఆల్ క్రెడిట్ కృష్ణరాజు. నేనైతే సందేహాలు అట్లా అని అడిగాడు. ఆయన నవత కృష్ణరాజు గారు బ్రహ్మాండం. వెరీ కాన్ఫిడెంట్. పాట బాగుంది అంతే. ఇవన్నీ ఎవడు పట్టించుకుంటాడండి. హ్మ్. ఆ పాటకు బాగుంది. మళ్ళీ అమెరికా చేసుకుంటుంటాడు. మిగతా అంతే. మీరు ప్రస్తావించారు సార్ పాటని. అన్ని పాటలు సార్. 'పంతులమ్మ ఏమిటి' అసలు ఒక్కొక్క సినిమా ఆ పాటలని ఎంత ఎవర్‌గ్రీన్‌గా మొత్తం మీ మీ సంగీత జ్ఞానం, మీకుండే అభిరుచులంతా అందులో మా మదరు పెట్టేసేవారు కదా! వయలినిస్ట్. అక్కడి నుంచి సంగీత జ్ఞానం, స్వరాలు గిరాలు కొంతవరకు తెలుసు. అది ఏమిటంటే నేను ఇంకా కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుని ఉండాలి సార్. ఐ వాంటెడ్ టు. హ్మ్. కంటికి కంటికి సుఖము కలుగు నీ రూపము. హ్మ్. త్యాగరాజు. హ్మ్. నీ భజన గానామృతం. కంటికి సుఖము కలుగు నీ రూపము అని పాడింది. హ్మ్. నన్ను నేర్పిస్తూ. నాకొక 8 సంవత్సరాలు కాదు. కలుగు నీ రూపం ఏంటి? నీ రూపము. హ్మ్. కలుగు నీ రూపము అన్నా నేను. మా అమ్మకు కోపం వచ్చింది. గెట్ ఔట్ అంది. ఆ! మా గురువు గారు ఇలా నేర్పించారు నాకు. నేను ఇలాగే పాడతాను. అలాగే నేర్చుకో. అందుకని కలుగు నీ రూపము ఇప్పుడు ఏమైనా చెప్తా నన్ను హ్మ్. అక్కడి నుంచి ఐ డిడ్ నాట్ అవాయిల్ నేర్చుకోలేదు. ఏదో ఇలాంటి అడ్డంగా మాట్లాడతాడని ఐ డిడ్. సో మ్యూజిక్ అవన్నీ కొద్దిగా అదే వచ్చు. అందులో మ్యూజిక్ సరే మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తారు. వాళ్ళకి చెప్పడం వాళ్ళకు ఇప్పుడు 'ఇళయరాజా' గారు మ్యూజిక్ చేసినప్పుడు 'ఆదిత్య 369' ఆ! ఆయన మామూలుగా చెప్తాను. మీకు మ్యూజిక్ అంతా తెలుసు కదా అంటాడు. తెలుసు కాబట్టే ఊరుకుంటానంటాను. అన్నారా? ఆయనకే తెలుసు. ఆ మ్యూజిక్ తెలుసు కాబట్టే నేను ఊరుకున్నాను. లేకుంటే మీతో పాటు నీట్‌గా కుయ్ కుయ్ అని నేను పాడుతుంటే హ్మ్. మీరెవరో ఎంతవరో నాకు తెలుసు. యాస్ ఎ డైరెక్టర్ మీ దగ్గర నుంచి ఏం కావాలో అది తీసుకోకుండా నాది మీ దగ్గర నుంచి తీసుకొని ఎందుకు? సో, 'రాజకుమార్' గారి సినిమా ఒకటి 'భాగ్యద లక్ష్మీ బారమ్మ.' హ్మ్. అందులో ఒక పాట సన్నివేశం. నాదే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కామెడీ. ఒక అడ్వర్టైజ్‌మెంట్స్ అది కూడాను ఒక పెద్ద కంపెనీ చిన్న చిన్న అడ్వర్టైజ్‌మెంట్‌లు. ఒక సోపు, ఒక ఊరగాయ, ఇంకేదో గొడుగు, ఒక మందు, ఒక కాఫ్ సిరపు చిన్న చిన్న 1 మినిట్, హాఫ్ మినిట్ అడ్వర్టైజ్‌మెంట్స్. ఈ మాధవి హీరోయిన్. 'రాజకుమార్' మాధవి మధ్య చేస్తూ
అది పాటగా డ్యూయెట్గా చేయాలి. ఉమ్, ఐడియా ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్గా చేస్తూ చేస్తూ యాక్చువల్గా ఇట్స్ ఎ డ్యూయెట్. అవునవును. ఇది చెప్పాను. ఆలోచించారు రాజకుమార్ గారు. సార్ నేను ఒక రిక్వెస్ట్ మీకు ఏమి అనుకోకపోతే చెప్పండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెడితే మీరు ఈ సిచ్యువేషన్ చెప్తారు. ఆయన ఏదో చేస్తాడు. అట్లా కాదండి, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇట్లా ఉండాలి, ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఈ రాగాలు ఉండాలి. చివరికి మీరు చెప్పింది ఆయన చేస్తాడు. దానికన్నా మీరే మ్యూజిక్ చేస్తే పోలేదు అన్నాడు. అంతే కదా. నాకు స్ట్రేంజ్. సో ఆ భాగ్యదర్శి బారమ్మకు నేను మ్యూజిక్ డైరెక్టర్. అలా అయ్యారు. అవును.